ఇలా నెయ్యి రాసుకొని ఒక ప్లేట్ మీద ఇట్లా వేసేసుకున్నానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కొట్టాలి. హాయ్ అండి, ఇక్కడైతే పల్లి చిక్కీ చేస్తున్నాను అనమాట. కొద్దిగా చేస్తున్నాను, ఎక్కువ చెయ్యట్లేదు. ఏదో తినాలనిపిస్తుంది స్వీట్, కానీ ఇంకా పల్లి చిక్కీ చేస్తున్నాను. చూడాలి, బాగా వస్తే నెక్స్ట్ టైం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. పల్లీల్ని వేయించుకున్నాక చూపిస్తాను. అలాగే బెల్లం చెదగొట్టుకొని వదులుతుంది. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత చూపిస్తాను. పల్లీలు అయితే వేగిపోయినాయండి. ఇగోండి, ఇలాగ వేగించుకోవాలి. మరీ నల్లగా వేయించుకుంటే టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇవేంటంటే తీసేసుకొని పల్లీలన్నీ ఇలా పొట్టంతా తీసేసుకోవాలండి. ఇలా బెల్లం పెట్టుకున్నాం కదండి, దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాను. నీళ్ళు పోసుకున్నాక మరిగించాలి. బెల్లం మరుగుతుంది కదండి, ఇదైతే ఉండపాకం రావాలి. మరీ ముదురుపాకం అయితే బాగుండదు. చూడండి, పాకం అయితే వచ్చింది. ఇలా వేసేసుకోవాలి. ముదురు పాకం అయిపోతే మళ్ళీ బాగుండదు అనమాట. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే పల్లీలు వేసేస్తున్నాను. స్టవ్ ఆపేసుకోవాలి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది టేస్టీగా. నేనైతే కొద్ది చేశానమాట. మా వాళ్ళు స్వీట్ తక్కువ తింటారు, నాకు తినాలనిపించి నేను చేశానమాట. ఒకవేళ నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఇది చల్లారిపోయి ఇలా నెయ్యి రాసుకొని ఒక ప్లేట్ మీద ఇట్లా వేసేసుకున్నానండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా కొట్టాలి. ఇగోండి, పల్లి చిక్కీ అయితే ఎలా వచ్చిందో, చాలా చాలా బాగా వచ్చిందనమాట. చూసారు కదా, నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.